వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. ఈరోజు మనతో డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, మనకి అమరావతి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సిఎల్ వెంకటరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అమరావతి స్టూడియోలో. అలాగే మనకి గోవిందరెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ, అలాగే విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. వెల్కమ్ యూ ఆల్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. నిన్న గనక చూసుకుంటే కేంద్రం మరోసారి తను నెక్స్ట్ 1 year పాటు ఆర్థికపరమైన విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనేది కేటగారికల్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ 1 year పాటు కొత్త పథకాలు ఏమీ చేపట్టబడటం లేదు, అలాగే ఉన్న పథకాలకి కేటాయింపులు ఇవి COVID-19 మూలంగా ఏర్పడినటువంటి సంక్షోభంలో భాగంగా వాటి మీదే ప్రాధాన్యత ఇస్తాం, వాటి మీదే ఫోకస్ చేస్తాం. కాబట్టి మిగిలిన కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఎవరు కూడా కొత్త ప్రతిపాదనలు ఏమి పంపించవద్దు నెక్స్ట్ 1 year పాటు 2020-2021 దీనికి సంబంధించి. అంటే దీని అర్థం అట్ ది సేమ్ టైం క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే 20 lakh crore ప్యాకేజ్ ఏదైతే COVID-19 సంక్షోభము నేపథ్యంలో ఇచ్చినటువంటి ఆ ప్యాకేజీ, అలాగే అంతకుముందు ప్రధానమంత్రి గరీబ్ యోజన, ఈ 2 పథకాలకు మాత్రమే కేటాయింపులు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? వాట్ అబౌట్ బడ్జెట్? జస్ట్ 3 months బ్యాక్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపుల మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? నిన్న చేసినటువంటి ఆర్థిక మంత్రి గారు చేసినటువంటి ప్రకటన, దీని మీద చర్చిద్దాం. ఫస్ట్ కృష్ణరాజు గారు, బీయింగ్ అన్ అనలిస్ట్, హౌ డూ యూ సీ దిస్ స్టేట్మెంట్? ఒకటి, ఏవైతే ఆల్రెడీ ఈ COVID-19 సందర్భంగా ఇచ్చినటువంటి 2 పథకాలు, ఆ పథకాలు కాకుండా కొత్త పథకాలను ఏమీ చేపట్టబోవటం లేదు, నిధులు ఉండబోవటం లేదు, ఆర్థికంగా ఉన్నటువంటి ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే ఒక మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని ఒక సూచనని దేశ ప్రజలకి ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం ఎలా చూస్తారు? ఖచ్చితంగానండి, వారు చేసిన ప్రకటన ప్రాక్టికల్గానే ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, కొత్త పథకాలకే కాదండి, పాత పథకాలకు కూడా నిధులు తగినంతగా లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఇది 1 సంవత్సరమే కాదండి, దీని ఎఫెక్ట్ కనీసం ఒక 4-5 సంవత్సరాల పాటు ఉంటుంది. మీరు ఒక విషయం చెప్తే, ఈ 73 రోజుల లాక్డౌన్ పీరియడ్లో మన భారతదేశం నిత్యం 40,000 కోట్ల రూపాయలు లాస్ అయిందండి జీడిపికి. అంటే మీకు ఇదే దాదాపు ఈ 73 రోజుల్లో వచ్చిన నష్టమే దాదాపు 29,000 కోట్ల రూపాయలు ఉందండి. 29 లక్షల కోట్ల రూపాయలండి. అంటే ఇది ప్రస్తుతం మన భారతదేశంలో చలామణిలో ఉన్న ద్రవ్యం కన్నా కూడా రెట్టింపు. మన భారతదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న ద్రవ్యం సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయలండి. కానీ ఇప్పటిదాకా వచ్చిన నష్టం మనకది 29 లక్షల కోట్ల రూపాయలు. రెండోది, మన భారతదేశానికి వచ్చిన ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే, చాలా దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది చాలా 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 ఎక్కువ ఉందండి. అది కొన్ని రాష్ట్రాల్లో అయితే 60% దాకా పోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తే నష్టం ఏంటని చెప్పి అంటారా మీరు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దీంట్లో అత్యధికం ఏంటంటే ఇది అనుత్పాదక వ్యయాలు ఎక్కువ ఉంటాయండి మీకు. అంటే మీకు శాలరీస్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వ్యవస్థాగతమైన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ. అంటే బడ్జెట్లో దాదాపు మనం చేసే ఖర్చులో దాదాపు 40-60% ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం వలన ఏమవుతుందంటే, మీకు ఈ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటూ ఉండేదాన్ని మనం. దానికి మనం పెద్దగా ఏం చేయలేకపోతున్నాం. ఈ 2 కంపేర్ చేస్తే ఇది 40-60% ఉంటే అది 15-20% మించి ఉండలేదు మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీకు. కాబట్టి దీని మీద కూడా మన భారతదేశం ఇకనైనా కానీ దృష్టి పెట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే, మీకు ఆస్తుల సమకూరటమే కాకుండా మీకు ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మీకు ఉపాధి కూడా లభించే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి ఆవిడేదో మారుస్తారు, వారి ప్లేస్లో ఎంబీ కామత్ గారు అని చెప్పి ఒక బ్యాంకర్ని నియమిస్తారని చెప్పి ఒక వార్తలు వస్తున్న నేపథ్యం ఒకటి. తర్వాత భారతీయ జనతా పార్టీలో సుబ్రహ్మణ్య స్వామి గారు, ఎంపీ గారు, ఆయన చాలా ఫేమస్ ఎకనమిస్ట్ కూడా అండి. ఆయన కూడా ఏంటంటే, వీరి పనితీరు పట్ల ఏమాత్రం ఇప్పుడు కూడా ఆయన పాజిటివ్ కామెంట్ చేయలేదు. అసలు ఆ పదవికి పనికిరారని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే వారు ఆ పదవికి పనికి వచ్చినా కాకపోయినప్పటికీ కూడా వారు భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పటికైనా కానీ ఏంటంటే, మన భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరున్నప్పటికీ కూడా
మన విధానాలు మార్చుకోవాలి. సంక్షేమం 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 అవసరమేనండి అది, కానీ మనం ఎంత స్థాయిలో సంక్షేమాన్ని ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత ఈ ట్యాక్స్ పేయర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యతరగతి వర్గాన్ని మనం ఎట్లా ఆదుకోవాలి. ఎందుకంటే మధ్యతరగతి వర్గం అనేది కూడా నిజంగా చెప్పాలంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక వెన్నుముకగా ఉందండి. మనం పారిశ్రామికంగా డెవలప్ అవుతున్నాం, ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పి అంటున్నాం, కానీ ఈ వస్తువులను అత్యధికంగా కొనే సెక్టర్ ఏదంటే మీకు మధ్యతరగతి వర్గమే. వీటి మీద పన్నులు చెల్లించే వర్గం ఏంటంటే మధ్యతరగతి వర్గమే. ఇప్పుడు ఏమవుతుందంటే సంపద మన భారతదేశానికి వచ్చేటప్పటికి దాదాపు మీకు 80% 90% సంపద కేవలం ఒక 2-3% కుటుంబాలకే మీకు శాతం జనాల దగ్గర మీకు కేంద్రీకృతమైందండి. అట్లాగే మీకు పేద వర్గానికి వచ్చేటప్పటికి మీకు 20% ఎంతో మీకు పేద వర్గం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ ఈ సెక్టర్ చూస్తామంటే అత్యధికంగా ఉంది మాత్రం మధ్యతరగతి వర్గం. అంటే మీకు దిగువ మధ్యతరగతి వర్గం, లేకపోతే మధ్యతరగతి వర్గం, ఎగువ మధ్యతరగతి వర్గం, ఏమైనా కానివ్వండి, ఈ 3 వర్గాలు కూడా బల్క్ ఆఫ్ ది ఎకానమీలో మనకి ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా ట్యాక్సులు పే చేస్తున్నారండి. కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం విధానాలు రూపొందించుకోవాలి. తర్వాత ఈ మధ్యతరగతి వర్గాల్లో అత్యధికులు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో ఎవరికి కూడా ఈ పర్మనెంట్ ఉద్యోగాలు లేకపోవటం అండి. ప్రైవేట్ సెక్టర్ అంటే అనార్గనైజ్డ్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. వీరికి కనీసం వీటిలో కొంతమందికైనా కానీ ప్రభుత్వం నేరుగా పరిశ్రమలు పెట్టో లేకపోతే సంస్థలు పెట్టో ఉపాధి కల్పిస్తే కొంత వాళ్ళ జీవనాలు మెరుగుపడతాయి. లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మీకు అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ కోవిడ్ నేపథ్యంలో మనం మన ఆర్థిక విధానాల మీద పూర్తిగా ఒక పునరాలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి టోటల్గా. రైట్, ఓకే. వెంకట్రావు గారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలకి మాత్రమే నిధులు ఖర్చు పెడతాము, అది అలాగే బడ్జెట్ ఈ సంవత్సరం 2020 ఫిబ్రవరిలో బడ్జెట్లో ప్రకటించినటువంటి కేటాయింపులు కానీ వాటన్నిటికీ ఇప్పుడు ఏదైతే ఆర్థిక మంత్రి గారు చెప్పారో అవి కేటాయింపులు జరుగుతాయా లేదా, లేదంటే కనుక వాటి మీద కూడా ఏమన్నా డౌట్స్ సందేహాలు వచ్చే అవకాశం ఉందా? ప్రధానమంత్రి గారు మన దేశం సంక్షోభంలోకి నెట్టబడింది కరోనా వల్ల. ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందాం, ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం. కరోనా రాకముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు చేర్పులు, ప్రాధాన్యత క్రమాలు, అవసరాలను బట్టి మార్పు చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. కొత్త పథకాలు ఏది కూడా ప్రవేశపెట్టదలుచుకోలేదు. ఇవాళ కనపడని శత్రువు కరోనాతో ఒక పక్క యుద్ధం చేస్తుంటే చైనా కూడా లడఖ్లో వాళ్ళ యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి సైన్యాన్ని పెట్టి కవ్వింపులకి పాల్పడి మరో యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే విధంగా కూడా కవ్వింపు చర్యలు జరుగుతున్న సమయంలో దానికి కూడా సిద్ధపడి ఓ పక్క కరోనా యుద్ధం, మరో పక్క చైనా కూటమి యుద్ధం. ఇవాళ నేపాల్ మనం ఎంతో స్నేహంగా ఉంటాం, వాళ్ళతో సహాయపడ్డాం. వాళ్ళే తిన్నింటి వాసాల్లాగా నేపాల్ వాడే మన ఇండియాతో వైరుధ్యం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఇవన్నీ కూడా చైనాకు అనుకూలంగా మారి మనకు చివరికి యూరప్, ఉత్తర అమెరికా మనకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. మరొకటి 1000 పెద్ద కంపెనీలు చైనా నుంచి, అవి ఎవరికి చెందినవి? జర్మనీ, అమెరికా, జపాన్కు చెందిన కంపెనీలను చైనాలో పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. అక్కడ కొంచెం నియంతృత్వ పోకటలు ధోరణుల వల్ల వాళ్ళకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల వాళ్ళన్నింటినీ మార్చి అనుకూలమైన ప్రదేశాలు, దేశాలకు రావాలని భారతదేశం వైపు అందరు చూస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అనేకమైన సంస్కరణలు చేసి ఇప్పటికే కంపెనీలు రాక ప్రారంభమైంది. ప్రధానమంత్రి మోడీ గారు దాని మీద దృష్టి పెట్టి ఏదైతే చైనాలో విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం, భూమి, నీరు, కరెంటు, రోడ్లు, రవాణా, ఎయిర్పోర్టు, సీపోర్ట్ ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించి అనుకూలమైన వాతావరణం, అవసరమైతే అక్కడ చట్టాలు కూడా సవరించి ఆ పెట్టుబడులు ఆకర్షించి మనకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలు ఏదైతే చెప్పుకుంటున్నారో విద్య, వైద్యం, సంక్షేమం, అలాగే తర్వాత గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, వీటన్నిటిలో కూడా వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని మాది మాది అని చెప్తున్నారు. దాంట్లో 60% కేంద్ర నిధులు ఉన్నాయి. ఏ రాష్ట్రాలు అయితే
ఇప్పటి వరకు కొంతమంది నిధులు తీసుకున్నారు, నిధులు మళ్ళీ ఇచ్చేశారు. ఏ లక్ష్యానికి ఇచ్చామో దాంట్లో వేసుకోకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడో వేసుకున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కలిపేశారు. అందుకని మేము ఇప్పుడు ఏం చెప్పాం, మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేరు మీద ఒక అకౌంట్ ప్రారంభించండి, దాంట్లోకే వేస్తాం, ఆ డబ్బు వేరే దానికి ఉపయోగించమని చెప్పి ఆ రకంగా భవిష్యత్తులో అన్ని శాఖలకు కూడా మేము ఇచ్చిన డబ్బు ఆ శాఖలోనే ఉండాలి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కలిపేసి మీ పప్పు బిల్లాలకి లేదా మీరేదో ప్రకటించుకున్నామనే పథకాలకి ఇవ్వకుండా చేయాలని, రాష్ట్రాలు ఏదైనా మీ సంపద సృష్టించే కార్యక్రమాలు చేపట్టండి తప్పనిచ్చి కృష్ణరాజు గారు చెప్పినట్ల అనుత్పాదకం ఊరికే ఖర్చులు పప్పు బెల్లాలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ₹1 కూడా మన ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా ఉండాలి, సంపద సృష్టించే విధంగా ఉండాలని చెప్పి ప్రాధాన్యత మార్చాలి. నిన్న మళ్ళీ కొత్తగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి దానికే పరిమితం అవుదాము. ఏవైతే కొత్తగా చేపట్టబోయేటటువంటి పథకాలకి నిధులు ఉండవు, ఎందుకంటే కోవిడ్-19 నేపథ్యంలో భారీ ఆర్థిక లోటు ఉంది అని అంటూనే బడ్జెట్లో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు. వ్యవసాయం అలాగే నైపుణ్య విద్యను పెంపొందించడానికి అలాగే వైద్యానికి, ఈ మూడిటికి, అంటే వీటికి కూడా కోతలు పడబోతున్నాయా, అది క్లారిటీ. మానవ వనరులకు సంబంధించి, ఉపాధికి సంబంధించి, రైతులకు సంబంధించి, గ్రామీణ వాసులు వలస కూలీలకు సంబంధించిన దాంట్లో ఏది కూడా కోత ఉండదు. అత్యధిక ప్రాధాన్యత మొట్టమొదటి వ్యవసాయం, ఆరోగ్యం, అలాగే విద్య. మానవ వనరులు మనకు కావాలి, మానవ వనరులను చూసే ప్రపంచ దేశాలు మన దగ్గరకు మరి. కానీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఈ ఒక్క పథకం తప్ప ఇంకా వేటికి కూడా ప్రాముఖ్యత ఇవ్వబోవడం లేదు అనటం ద్వారా ఏం చెప్పబోతున్నారు? వీటికి కేటాయింపులు తగ్గుతాయి అనే అనుమానాలే ఆర్థికవేత్తలు ప్రస్తుతం వ్యక్తపరుస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కూడా అనేక విమర్శలకి గురైంది. దానిలో ఎక్కువ కార్పొరేట్స్కే పెద్దపీట వేశారు, వారికే దీర్ఘకాలిక ప్రయోజనాలు చేపట్టబడుతున్నాయి. దీని వలన కామన్ మ్యాన్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఏదైతే ఆశించారో ఆ ప్రజల చేతుల్లోకి డబ్బులు పంపిణీ చేయలేదు, దాని మూలంగా వినియోగ శక్తి పడిపోతుంది, వినిమయ శక్తి పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడే కార్యక్రమం అయితే లేదనేది ప్రధానంగా వినపడినటువంటి విమర్శ. ఇది సాక్షాత్తు ఆర్థికవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలే చెప్పినటువంటి మాట. కానీ వీటిని అడ్రస్ చేసే కార్యక్రమం అయితే అక్కడ కనపడలేదు. ఎవరు సద్విమర్శలు చేసినా, ప్రతిపక్షాలు కానీ ఆర్థిక రంగ నిపుణులు కానీ మాజీ RBI గవర్నర్లు ఎవరు చెప్పినా కూడా దాని విమర్శలను మేము చక్కగా తీసుకుంటాం. అది మంచి చెప్తే తీసుకుంటాం. మా లక్ష్యం ఏదైతే 20,90,000 కోట్లు ఆత్మనిర్భర్ భారత్లో చెప్పామో అమలు దిశగా అడుగులు వేస్తున్నాం. కానీ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇంకా ఆ దిశగా దాన్ని కన్సిడర్ చేసినట్టుగా అయితే లేదు. మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతో మాట్లాడటానికి CPI కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటల ద్వారా కొత్త పథకాలకు నిధులు ఉండబోవడం లేదు, అలాగే ఎటువంటి ప్రతిపాదనలు కూడా పంపించవద్దు, ఏదైతే కోవిడ్-19 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చేసినటువంటి ప్యాకేజీ ప్రకటన ఆత్మనిర్భర్ భారత్ అన్నది మాత్రమే కన్సిడర్ చేస్తాము అన్నదాన్ని మీరు ఎలా చూస్తారు? సురేష్ గారు, ముఖ్యంగా ఈ ప్యాకేజీ విషయంలో ఏమంటే ప్రజలు మొదట్లో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అన్న రోజు మాత్రం చాలా మంది అనేక రకాల ఆశలు రేకెత్తించగలిగారు. తర్వాత పబ్లిక్ లోనే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు కానీ ఆర్థికవేత్తలు కానీ భారతదేశంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేస్తారని చెప్పి కూడా భావించారు. కానీ తీరా నిర్మలా సీతారామన్ గారు ఆమె 4-5 రోజుల పాటు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి 1 by 1 ఆమె అనౌన్స్ చేసిన తర్వాత దాని ప్రభావం పెద్దగా కనపడలేదు. పైగా చాలా మంది పెదవి విరిచారు. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఇందులో అసలైన ఇదేం లేదు, ఎక్కువగా దీంట్లో లోన్స్ ఉన్నాయి తప్పితే ఇది సాధారణ ప్రజానికానికి అటు గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఇది పెద్దగా ఉపయోగపడే ప్యాకేజీ కాదనేది ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్యాకేజీ విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఈరోజు నిజంగా ఈ కోవిడ్-19 దీన్ని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండాలి. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ ని అసలు ఏమాత్రం కూడా ఖాతరు చేయలే. వాటిని నిలబెట్టడానికి, వాటికి ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించాలి. అంటే ఇదేదో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈవెన్ బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉంటాయి.
కానీ స్టేట్ గవర్నమెంట్స్ బలంగా లేకపోతే, ఆర్థికంగా ఇది లేకపోతే వాళ్ళు వీటిని వాళ్ళు ఇది చేయలేరు. అదేవిధంగా గవర్నమెంట్స్ ప్రయారిటీస్ కూడా సక్రమంగా లేవు. ఈ ప్రయారిటీస్ ముఖ్యంగా ఎవరైతే పూర్తిగా ఇబ్బందులు పడతా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అదేవిధంగా ఈరోజు నిజంగా చావు బతుకుల్లో ఉన్నారో ఆ వర్గాలకు ప్రాధాన్యత ఎక్కడా కనపడలే. మైగ్రెంట్ లేబర్ గురించి మాట్లాడాలి. మైగ్రెంట్ లేబర్ కి ఏదో నామినల్ గా ఇచ్చారు తప్ప, అది కూడా లాస్ట్ లో మైగ్రెంట్ లేబర్ గురించి మాట్లాడినారు తప్ప అది మొదట దాన్ని కూడా మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళు కార్పొరేట్స్ వైపు, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనే పేరుతో పారిశ్రామికవేత్తల వైపు చూశారు తప్ప ఏమాత్రం కూడా సాధారణ ప్రజానీకాన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా గ్రామీణ రైతాంగంలో కూడా ఇవాళ రైతు ఎక్కడన్నా పోయి అమ్ముకోండి అంటే రైతుకు ఏదో 10 సంచులో 4 సంచులో పండిన పేద రైతు ఉంటాడు. పేద రైతు ఎక్కడ పోయి అమ్ముకుంటాడు, ఎక్కడ పోయి అమ్ముకుంటే ఏమొస్తుంది? కాబట్టి ఏమంటే వీళ్ళు రైతుల గురించి కానీ, గ్రామీణ ప్రాంత ప్రజల గురించి కానీ, మైగ్రెంట్ లేబర్ గురించి కానీ, లేదా సాధారణ ప్రజలు ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్నారో వాళ్ళ గురించి వీళ్ళ ప్రయారిటీ లేదు. కాబట్టి ఏమంటే ఈసారి నిజంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఏదైతే ప్రజల్లో ఆశలు రేకెత్తాయో, నిర్మలా సీతారామన్ గారు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి అదంతా కూడా ఆమె ప్రకటించిన తర్వాత అదంతా పోయింది. ఇప్పుడు కొత్తగా వారు ఇవ్వడానికి ఏం లేదు, ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకేదో సహాయం వస్తుందని చెప్పి వారు భావించడం లేదు. కాబట్టి ఎవరు బతుకు వాళ్ళు బతకాల్సిందే, ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది. ఇది చాలా మైటీ ఫోర్స్, వాళ్ళతో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి సాధారణ ప్రజలు భావించడం లేదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా భావించడం లేదు. ఇకపోతే రామకృష్ణ గారు, వ్యవసాయానికి అలాగే నైపుణ్య విద్యను పెంపొందించడానికి అలాగే వైద్యానికి అసలే కోవిడ్-19 పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో వైద్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. వీటికి 2020 ఫిబ్రవరి బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న ఏదైతే ఆర్థిక మంత్రి గారు ప్రకటించారో దీని వలన ఆ కేటాయింపులకు కూడా కోతపడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అదే వాళ్ళ ప్రయారిటీస్ లో అది పెట్టాల్సింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏమి స్టేట్ గవర్నమెంట్స్ బలంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, వాళ్ళకి చేయాలి. రెండోది ఏమంటే ఇవాళ మనం కోవిడ్-19 నేపథ్యంలో ఈ డిస్కషన్, ఈ ప్యాకేజ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అసలు మన ఇండియాలో హెల్త్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయనేది అందరం కూడా అంగీకరిస్తా ఉన్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అందరూ కూడా ఒక విషయం యాక్సెప్ట్ చేస్తున్నది ఏమంటే మన భారతదేశంలో ఇవాళ ఈ ముఖ్యంగా హెల్త్ సెక్టర్ మనం నెగ్లెక్ట్ చేశాము, దాన్ని నిలబెట్టాలని చెప్పి అందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నాం. కానీ దానికి పెద్ద ఎత్తున ఫండ్స్ చేయాలి, ఆ ప్రయారిటీ వాళ్ళ నుంచి రాలేదు. తర్వాత ఇంతకుముందు మన మిత్రులు బీజేపీ వారు చెప్తా ఉన్నది నేను విన్నాను. వారు ఏమన్నారంటే స్టేట్ గవర్నమెంట్ మేము ఏదైతే ఫండ్స్ ఇస్తున్నామో ఆ ఫండ్స్ ఖచ్చితంగా దానికే ఖర్చు పెట్టాలి, ఆ రకంగా ఖర్చు పెట్టడం లేదు స్టేట్ గవర్నమెంట్స్ అన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కదా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే మీరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కింద మీరు నిధులు కేటాయిస్తే పక్కకు ఖర్చు పెట్టారని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 33,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు ఖర్చు చేయాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. మనది 90% జాతీయ ప్రాజెక్టు కాబట్టి 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. మరి పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్న నిర్వాసితులకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ₹1 ఇచ్చిందా, వాళ్ళకి ఏమన్నా ఇది చేశారా? ఇంతవరకు ఏం చేయలే. కాబట్టి ఏమంటే వారు ఏదో చాలా డబ్బులు ఇస్తా ఉంటే అవన్నీ కూడా వేరే అకౌంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వేరే ఖర్చు పెడతా ఉంది అనేది కరెక్ట్ కాదు. అంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బు తీసుకొని వచ్చి ఆ డబ్బునంతా పక్కకు డైవర్ట్ చేస్తున్నారా అనేది అది కరెక్ట్ కాదు, అది అవాస్తవం కూడా. కాబట్టి ఏమంటే జరగనేది వాళ్ళు సక్రమంగా నిధులు సమకూర్చలేక అదే రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వకుండా, ఈ రోజు మోసం చేసింది కాకుండా మేము ఏదో ఎక్కువ ఇస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్నంతా డైవర్ట్ చేసి వేరే అకౌంట్ కు మారుస్తా ఉన్నారనేది అది ప్రజలను తప్పుదో పట్టించడం మాత్రం సరైంది కాదు. నిజంగా జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరం మీరు ప్రకటించారు కాబట్టి మీరు అక్కడ నిధులు ఇవ్వండి. ఒకే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేశారు, దాని ద్వారానే ఖర్చు పెట్టండి. మరి 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి కదా, మరి అది ఇచ్చారా మీరు? అందులో ఎంత ఇచ్చారు? కనీసం సగమైన ఇచ్చారా?
కాబట్టి ఏమంటే ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం అనేది వాళ్ళ బీజేపీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఓకే, రామకృష్ణ. అది ప్రజలు ఎవరు కూడా నమ్ముతారని నేను అనుకోవడం లేదు. రైట్, మీ దగ్గర మళ్ళీ వస్తాను సార్. గోవిందరెడ్డి గారు, ఏదైతే నిన్న కేంద్రం చెప్పిందో ఈ కొత్త ఆర్థిక విధానానికి సంబంధించి, అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపబోతోంది, అలాగే స్టేట్ వైడ్గా ఒక స్పెషల్ రిప్రజెంటేషన్ ఏమన్నా పంపించే అవకాశం ఉందా? ఏవి కూడా కొత్త ప్రతిపాదనలు ఏవి కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి ఖరాఖండిగా నెక్స్ట్ 1 year పాటు కన్సిడర్ చేయమని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సురేష్ గారు, అంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అంటే ఈ కోవిడ్ దీనికి పర్యవసానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కేంద్రము ఇచ్చేటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మనము ఒక్కసారి పరిశీలిస్తే, అంటే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఆంధ్ర రాష్ట్రం కేంద్రం మీద ఎక్కడ కూడా ఎక్కువ ఆధారపడకుండా వ్యవసాయ అభివృద్ధికి కానీ రైతులకు కానీ ఏ విధంగా సహకారం చేయాలి. ఎందుకంటే 60% మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి విషయంలో రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఏ విధంగా కుంటుపడకుండా చేసేటువంటి విషయంలో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నట్టు అట్లా పోతా ఉంది. అంటే కేంద్రం మీద ఏ విధంగా ఆధారపడకుండా, అదేవిధంగా రాష్ట్రంలో నైపుణ్యత పెంచడానికి కూడా ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేంద్రము ఇది పోలవరం ప్రాజెక్టు చెప్పారు. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి పోలవరానికి నిజానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినటువంటి నిధులే కేంద్రం ఇవ్వడం లేదు. కాబట్టి దాని మీదైనా చిత్తశుద్ధిగా కేంద్రంగా ఇచ్చినటువంటి మీరు ఖచ్చితంగా మానిటర్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా డైవర్ట్ చేసిందా, మీరు ఎంత నిధులు ఇచ్చినారు దాని మీద. పోలవరం అనేటువంటి ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఈ విషయంలోనైనా కూడా కేంద్రము చిత్తశుద్ధిగా వ్యవహరించి ఇన్ టైంలో పూర్తి చేయగలిగితే అట్లీస్ట్ ఆ ఒక్క ప్రాజెక్టుకైనా కేంద్రం సహాయం చేసినట్టుగా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మరి ఏ విధంగా ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్, అంటే అమెరికా కానీ అమెరికాకు మిత్రపక్షాలైనటువంటి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే జపాన్, సౌత్ కొరియా ఇలాంటి, అదేవిధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఈ పెద్ద ఈ ఇండస్ట్రియలైజ్డ్ దేశాల నుంచి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు వాళ్లకు దగ్గరయ్యి ఒక నేస్తం అంటే వాళ్ళందరితో కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ పరిస్థితుల్లో వారన్నట్టుగా ఇది ఆత్మ నిర్భర భారత్, అంటే ఈ సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన, మరి దీంట్లో మన భారతదేశానికి కేంద్రం ఏ విధంగా మరి ఈ ఇండస్ట్రీస్ని కానీ మిగతా కానీ ఏ విధంగా తీసుకొస్తుంది అనేది మరి ఇవి మాటల వరకు కాకుండా మరి చేతల రూపంలో తీసుకురావాలి. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చైనాతో కంపేర్ చేస్తే దాదాపు 70 బిలియన్లు 65-70 బిలియన్ల డాలర్లు మనము ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాము చైనా నుంచి. అదేవిధంగా మన ఎనర్జీ రిక్వైర్మెంట్కు పెద్ద ఎత్తున మరి సమురు కానీ ఇదంతా కూడా ఈ ఆయిల్ సెక్టార్ మీద ఆధారపడుతున్నాం. ఆ రెండు ఇప్పుడు దానికి మనకు ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటిల్లో సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ కేవలం మాటలకు పరిమితం కాకుండా ఒక మాస్టర్ ప్లాను చేసి
ఏ ఏ రాష్ట్రాలు ఈ విషయంలో ముందుకు పోగలదు, ఏ ఏ రాష్ట్రాల్లో మరి ఇండస్ట్రీస్ను మనం స్థాపించాలి, మన ఎక్స్పోర్ట్స్ని ఎంతవరకు పెంచుకోగలము, మన ఇంపోర్ట్స్ని ఎంతవరకు తగ్గించుకోగలం అనేటువంటిది వచ్చే 2, 3, 5 సంవత్సరాల్లో ఒక ప్లాన్ చేయాలి. అందులో ఆంధ్ర రాష్ట్రానికి మనకుండేటువంటి మరి ఎక్కడైతే ఆ ప్రోత్సాహకాలు కానీ అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిన్న మరి ఈ ఇండస్ట్రీస్ దాని విషయంలో వారు మీటింగ్ పెట్టడం జరిగింది. మనం క్లస్టర్స్ ను కానీ మిగతా ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఎక్కడెక్కడ స్థాపించగలము అని చెప్పి, నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉంది కాబట్టి దానంతా కూడా మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. అని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అయ్యా మీ రాష్ట్రంలో ఎక్కడైతే గినా ఆ ఇండస్ట్రీస్ స్థాపించగలమో భారతదేశంలో అలాంటి రాష్ట్రాలతో ఒక మీటింగ్ జరపాలి. ఇదో ఇన్ని లక్షల కోట్లు మీకు ఈ పెట్టుబడులు రాగలవు, ఈ వాతావరణం మీరు కల్పించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ను మరి ఒక రూపొందించి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక మంచి ఒక వాతావరణం కల్పించి విదేశాల్లో మనకు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటి విషయం మనకు ముందుకు పోగలగాలి అనేటువంటి ఈ దీంట్లో మనం ముందుకు పోగలిగితే మనం డెఫినెట్ గా ఈ మారిన పరిస్థితుల్లో మనం మన భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయగలం. ఓకే రైట్. విద్యాసాగర్ గారు, ఒకటి ఆర్థిక మంత్రి గారి ప్రకటన కొత్త పథకాలే కాదు కొత్త ప్రతిపాదనలకు కూడా నిధుల కేటాయింపు ఉండబోదు నెక్స్ట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త పారిశ్రామిక విధానాన్ని సమీక్షించడం జరిగింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని, అట్ ది సేమ్ టైం క్లస్టర్స్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రెండు కూడా రిలేటెడ్. కేంద్రమేమో ఒక పక్కనేమో ఇటువంటి ప్రకటనలు చేయటం, మనం స్టేట్ వైడ్గా చూసుకుంటేనేమో ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ దానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పటం, ఈ రెండు కొద్ది కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. కేంద్రం ప్రోత్సాహకాలు కూడా ఇక్కడ అవసరమే, బట్ ఎటువంటి కొత్త వాటికి అవకాశం లేదని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్గా? సురేష్ గారు, గుడ్ మార్నింగ్. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం. సిఎల్ వెంకట్రావు గారికి ఒక ప్రశ్నతోటి నేను నా సమాధానం చెప్తాను. వెంకట్రావు గారు, అసలు పోలవరంకి నిధులు ఎలా ఖర్చు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెడుతుంది, ఎప్పుడు రిటర్న్ చేస్తుందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పోలవరం బడ్జెట్ 54,000 కోట్లు. దాంట్లో ప్రాజెక్టు నిర్మాణం, కాంక్రీట్ నిర్మాణం కానీ లేకపోతే ఎర్త్ఫిల్ డ్యామ్కి కానీ స్పిల్వే గ్లేట్స్ కానీ. నేను అడిగింది అది కాదు సార్, నేను అడిగింది అది కాదు. వినండి, నేను చెప్పేది వినండి. అడిగింది అది కాదు. 24 ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు కాదు. నేను అడిగిందని చెప్పండి సార్. చాలు. అంత అసహనం ప్రదర్శించద్దు. నేను చెప్పేది వినండి. అసహనాన్ని కాదు సార్, మరి తొందరపడద్దు. విద్యాసాగర్ గారు, మీ పాయింట్ అర్థమైంది. విద్యాసాగర్ గారు ఎంత ఖర్చు పెడతారు? చెప్పండి, ఇప్పుడు విధానం ఏందో చెప్పండి. విద్యాసాగర్ గారు ఆయన చెప్తారు, మీరు అసహనానికి గురవద్దు. 54,000 కోట్లు, 24,000 కోట్లు ప్రాజెక్టు, 30,000 కోట్లు పునరావాసం. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. కొంతమంది ప్రాజెక్టు కట్టకుండా కాలువలు దవ్వుతారు, కొంతమంది ప్రాజెక్టు కట్టకుండా పునరావాసానికి వెళ్తారు. గత ప్రభుత్వంలో పునరావాసంలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళాలి. ఎక్కడ జరిగింది, ఎక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇప్పుడు స్టేట్ ఆడిట్లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరగలేదు,
పునరావాసానికి ఖర్చు పెట్టిన డబ్బులు అవకతవకలు జరిగినట్టు కొన్ని మాకు కేంద్రానికి సురేష్ గారు, ఆయన ఏమైతే ఏం మాకు మాట్లాడుతున్నారు, సమాచారం ఉన్నది. relevant subject మాట్లాడమని పునరావాసంలో చెప్పండి. జరిగిన నాకంటే పెద్ద మనిషి అయినా. అవకతవకలు లోతైన అధ్యయనం చేస్తామేమో. Ask him to talk relevant subject. తర్వాత 21 డిసెంబర్ అని మేము టార్గెట్ పెట్టుకున్నాం పూర్తి చేయడానికి. అయితే రాష్ట్రం ఏముందంటే ఈ యొక్క కోవిడ్ రావటం, పోయిన సంవత్సరం వరదలు రావటం, మేము రివర్స్ టెండరింగ్ వల్ల మరొక 6 నెలల సమయం అని కోరారు. సరే అన్నాం, 22 జూన్కి పూర్తి చేసి తీరుతాం. రాష్ట్రానికి చెప్పాం, మీరు పూర్తి చేయగలరా? కానప్పుడు చెప్పండి మాకు, మేమే టేక్ ఓవర్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది. ఏదైతే డబ్బులు ఉన్నాయో అక్షరాలతో సహా ఇవాళ మా నిధులన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలు ఇస్తాం, బాకీలుంటే చెల్లిస్తాం, కట్టుబడి ఉన్నాం. కానీ పునరావాసంలో చేసిన అవకతవకలు ఏదైతే ఉన్నాయో అక్కడైతే రాజకీయ నాయకులు తినేశారు, అధికారులు తినేశారు. కానీ మేము డబ్బులేమో దాని దగ్గర కట్టిస్తాం. విద్యాసాగర్ గారు, గత ప్రభుత్వ హయాంలో పోలవరం ఏం మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం అలాగే ఆగండి సార్. విద్యాసాగర్ గారు, ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరం, కేంద్రం యొక్క బాధ్యత, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత. కేంద్రం కాదు, మేమే కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, టేకప్ చేసింది. చేసిన తర్వాత పనులు ముందుకు సాగాయి కొంతవరకు. మీరిప్పుడు కొత్తగా వెంకటరావు గారిని కేంద్ర ప్రభుత్వం తరపున ఎలా ఖర్చు పెడతారు అనే దాని సారాంశం ఏంటి, దాని వెనక ఉద్దేశం ఏంటి? పోలవరం ప్రాజెక్టు ప్రపోజల్స్ 2 రకాలుగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ నెంబర్ 1 కన్స్ట్రక్షన్ ఒకటి, రెండవది ఆయన అన్నట్టు ప్యాకేజ్ ఉంటుంది, RR ప్యాకేజ్ ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో 53,000 కోట్ల పోతే వాళ్ళు రీసెంట్ గా ఎన్ని కోట్లకు అప్రూవల్ ఇచ్చారు ఒకటి. రెండవది, మొదట స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఆ బిల్లులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి శాఖకు పంపిస్తే అక్కడ స్క్రూటనైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు రిలీజ్ చేస్తుంది. వీళ్ళు ముందుగా ఒక్క అనా పైసా కాని పైసా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు. ఇక్కడ నేను అడిగింది అది. అంటే ఆయన ఏమన్నారంటే ఏ ఖాతాకి వేసిన డబ్బులు ఆ ఖాతాలో ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నుంచి సపరేట్ గా పెట్టడం లేదు. ఇది మొదటగా ఖర్చు పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిటర్న్ తీసుకుంటుంది. ఇప్పటికీ బ్యాలెన్స్ దగ్గర 7,000 కోట్ల రూపాయలు స్క్రూటినీ రావాల్సిన డబ్బులు బ్యాలెన్స్ ఉంది. ఆ విషయం మర్చిపోయి 55,000 కోట్లు 30,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడితే మీకు సిఎల్ వెంకటరావు గారు, దయచేసి మీరు నాకంటే పెద్దవాళ్ళు, సబ్జెక్ట్ పెట్టుకొని కొద్దిగా డిబేట్ లో కూర్చోండి ప్లీజ్. దాని మీద ఏదైతే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసి ఇందులో ఎటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేసింది, బీజేపీ గవర్నమెంట్ చేసింది, ఎటువంటి అవినీతి జరగలేదు ఇక్కడ. ఇందులో ఏం తప్పేం లేదు. దాని మీద పోవడం సపరేట్ గా ఉంది. ఆ ప్రాజెక్ట్ దాని మీద విజిలెన్స్ కమిషన్ వేసింది. విజిలెన్స్ కమిషన్ గివెన్ రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత పార్లమెంట్ లో వీళ్ళ ఎవరైతే బెరాంగ్ షెకావత్ ఉన్నారో షెకావత్ గారు చెప్పినటువంటి అసలు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమంటే ఇందులో ఏం అవినీతి మేము కనుగొనలేదు, విజిలెన్స్ రిపోర్ట్ మాకు చాలా క్లియర్ వచ్చింది అన్నది. సో ఇక్కడ మనం ఏది మాట్లాడినా ప్రజలకు రిలవెంట్ గా ఉన్నట్టు మాట్లాడాలా. నేను అడిగింది వేరు, ఆయన చెప్పేది వేరు. ఆయన మేము మాకేమి తెలియనట్టు ఆయన విద్యాసాగర్ గారు ఇక్కడ కేంద్రం యొక్క పాత్ర, నిధులు, పథకాలు అన్న దాంట్లో భాగంగా మీరు అడిగారు కాబట్టి ఓకే, కానీ దిస్ ఈజ్ నాట్ ద యాక్చువల్ సబ్జెక్ట్ టుడే. మనం నిన్న కేంద్రం కొత్తగా ఇచ్చినటువంటి ప్రకటన, కొత్త పథకాలకి అలాగే ప్రతిపాదనలకు అవకాశం లేదు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపుతోందనేది. ఎస్, మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆయన ఆన్సర్ చెప్పారు. ఇది నెవర్ ఎండింగ్ డిబేట్ ఇది. కాబట్టి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, కేంద్రం యొక్క బాధ్యతే దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇది నిర్వివాదాంశం. కమింగ్ టు దిస్ థింగ్, ఈ ఫైనాన్షియల్ మినిస్టర్ నిన్న చేసినటువంటి ప్రకటనకు రండి. బ్రీఫ్గా మాట్లాడండి విద్యాసాగర్ గారు ప్లీజ్. నేను ఏదో అడగాలని ఆయన క్వశ్చన్ అడిగాను కానీ అంతకుమించి ఇంకేం ఇందులో లేదు. అయితే ఇక్కడ నిన్న నిర్మలమ్మ గారు ప్రకటించిన దాని ప్రకారం అయితే మనం యు రిమెంబర్ సురేష్ 3 డిబేట్స్ ముందు ఇదే మాట్లాడాం. అసలు కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ పెడతాదా లేదా అనేది నాకు డౌట్ ఉందండి అని చెప్పి నేనే మిమ్మల్ని అడిగాను.
సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఈక్వలెంట్ అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఈక్వలెంట్ అమౌంట్ ఏదైతే అందాజుగా ఇంచుమించు దరిదాపు అంతే అమౌంట్ వీళ్ళు ఏదో ప్యాకేజీ కింద ఏదైతే ఇచ్చారో ఆ ప్యాకేజీలో రావటమే పెద్ద డౌట్ అన్నమాట ఇక్కడ. అంటే మార్చి నుంచి వచ్చింది, దాన్ని ఇంప్లిమెంటేషన్ దాన్ని పెట్టారు తప్ప ఇప్పుడు మొత్తం మన కంట్రీ ఏదైతే ఉందో మొత్తం దేశం రొటేషన్ మనకున్న ఫ్లో అమౌంట్ కాకుండా రొటేషన్ అమౌంట్ ఎంత ఉంటుందంటే 200 లక్షల కోట్ల రూపాయలు రొటేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈ 200 లక్షల కోట్ల రూపాయలు 10% వీళ్ళు అనుకున్నారు. జీడిపిలో 10% కాదు, జీడిపి వేరు, టర్న్ ఓవర్ వేరు. టర్న్ ఓవర్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చి కంట్రీలో 200 లక్షల కోట్ల రూపాయలు. సో ఇక్కడ ఈ 200 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు వచ్చే పన్నులే జీడిపి తప్ప వేరేది కాదు. సో ఆ పన్నులు లెక్కేసుకుంటే దీంట్లో వచ్చేదంతా 2% 3% తప్ప అంతకంటే ఎక్కువ రాదు. సో మన బడ్జెట్ ఇప్పుడు ఇది విన్నాము, నెక్స్ట్ రిటర్న్ అన్నారు కదా, దానిలో భాగంగానే COVID-19 సంక్షోభం వలన కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 10 లక్షల కోట్ల వరకు గండిపడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి అనే భావనలోనే నిన్న మాట్లాడటం జరిగింది. మీ పాయింట్ మీరు అన్నదానికి నేను యాడ్ చేస్తాను. 10 lakh crore ఆఫ్ డెఫిసిట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఫర్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. అవును 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 లాస్ అనేది లాస్ లేదు అని మనం చెప్పడానికి వీలే లేదు. 100% లాస్ ఉంది. ఏదైతే దేశానికి రావాల్సినటువంటి 2020 బడ్జెట్ లో ఏదైతే ప్రొడక్షన్స్ ఉంటాయో, ఎస్టిమేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎస్టిమేషన్స్ ను మనం 2021 బడ్జెట్ వచ్చేటప్పటికి ఆ ఎస్టిమేషన్ 100% రీచ్ అవ్వలేం, అన్డౌటబుల్, దాంట్లో ఏం లేదు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే కొత్త ప్రాజెక్టులు అన్నారో ఈ కొత్త ప్రాజెక్టులని ఇప్పుడు అన్నారు, బట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఇట్లాగే కంటిన్యూ అవుతాయా, దీంట్లో ఏమైనా కోత పడుతుందా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వేరియస్ గవర్నమెంట్స్ కానీ ఒక హౌసింగ్ ప్రాజెక్టే తీసుకుందాం. మరి హౌసింగ్ ప్రాజెక్టులు ఏమైనా కోతలు వస్తాయా? ఇలాంటివి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ క్వశ్చన్స్ జవాబు చెప్పాల్సి మనం టీవీలో కూర్చొని హైదరాబాద్ లోనో విజయవాడలో కూర్చొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ డిసైడ్ చేయాల్సి వచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుందా, లేకపోతే ఒక క్లారిటీ ఇచ్చి ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ కంట్రీలో ఉంది కాబట్టి మీరు ప్రతిపాదించిన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో ఏదైతే అమౌంట్ తగ్గించి మీరు కొత్త ప్రపోజల్స్ పెట్టద్దు అని ఏదైతే మాట్లాడుతుందో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా పిలిపిస్తుందా? మీరు కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టకండి, ప్రజల నుంచి వచ్చే పన్నులు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జాగరేషన్స్ కొత్త మీరు ఏమి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయకండి అనేది ఏమన్నా రాష్ట్రాలకు ఏమైనా పిలిపిస్తుందా? ఒకవేళ రాష్ట్రాలు పథకాలు ప్రకటిస్తే ఆ పథకాలకు క్లియర్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం అయితే కొత్త డబ్బులు అయితే ఏ రాష్ట్రానికి డబ్బులు రావు. మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్నప్పుడు దానికి జవాబు చెప్పాల్సింది గవర్నమెంట్ ఇండియానే చెప్పాలా. సో ఇక్కడ జిఎస్టీ రిటర్న్స్ అనేటివి కూడా 100కి 1000% తగ్గుతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే రాబోయేది గడ్డు కాలమే అన్నది చెప్పేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇది అత్యంత మనం ఆలోచించాల్సింది ఇదే. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద బడ్జెట్ మీద కొన్ని వర్గాలు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాయి, కానీ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ ఈ 2 సెక్టార్లు పర్టికులర్ గా ఈ 2 సెక్టార్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్స్ అంతా కూడా ఈ పథకాలు గాని స్కీములు గాని లోన్లు గాని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటాయి. మరి ఈ పథకాలను తగ్గించుకోమని చెప్పి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం పథకాలు తగ్గించుకుందో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు అంటుందా? ఒకవేళ ఎగ్జిస్టింగ్ పథకాలు గనక ఉంటే వాటిని మేము బడ్జెట్ ఇవ్వలేమని చెప్తుందా? ఈ రకరకాల క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అంటే కొన్ని వందల క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఏదో ఒక స్టేట్మెంట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాటి క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీదే ఉంటది. ఈ రకరకాల క్వశ్చన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే జీవన ప్రమాణాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తగ్గుతాయి, వాటిని మళ్ళీ రీచ్ అవ్వాలంటే మనకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వాటి నుంచి ఇప్పుడున్న COVID-19 నుంచి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కసబుల్. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. కృష్ణరాజు గారు, దీంతో పాటుగా
మార్చి ఎండింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మాట్లాడితే కొన్ని వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్లో కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్లో ఎంప్లాయీస్కి జీతాలు కోవిడ్ని అడ్డం పెట్టుకొని జీతాలను కట్ చేయటం కానీ తగ్గించి ఇవ్వటం కానీ జరిగితే క్రిమినల్ చర్యలకు తీసుకుంటామని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా దాని మీద బ్యాక్ స్టెప్ వేసి సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితిని తెచ్చుకుంది. అంటే వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడింది. అంటే ఒకటి లాక్డౌన్ ఒక 15-20 రోజులు ఉంటుందని అనుకుంటంలో అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఆ గైడ్లైన్స్ ఇచ్చి ఉండొచ్చు. మరి 2-3 నెలల పాటు అనేసరికి మరి అట్ ది సేమ్ టైం పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ చిన్న కంపెనీలు వీళ్ళు రైజ్ చేయడం జరిగింది. మా పరిస్థితి ఏంటి, 2-3 నెలల పాటు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేనప్పుడు మేము ఏ విధంగా కోపప్ చేయగలం, ఏ విధంగా ఇచ్చాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏంటి? ఒకటి మిగిలిన దేశాలతో పోల్చుకోండి. ఇప్పుడు యూకే, యూఎస్ లాంటి చోట అయితే ఓన్లీ ఏదో అంటారే హెచ్చరికలు లేకపోతే గైడ్ లైన్స్, సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు వీటితో కాకుండా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే దాని మీద ప్రత్యక్షంగా నిధులు రిలీజ్ చేసి, లేదంటే కనుక మీరు ఇవ్వండి ప్రోత్సాహకాలు ఇస్తాము, శాలరీలు ఎవరైతే కట్ చేయకుండా లేకపోతే ఆపకుండా, లే ఆఫ్ జరగకుండా, తీసేయకుండా ఉద్యోగాలు ఏవైతే కంపెనీలు ఈ సంక్షోభ సమయంలో ముందుకు వెళతాయో వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు పొందండి, ఒక 20-30 సంవత్సరాల పాటు వాటికి వడ్డీలు లేకుండా తిరిగి ఇవ్వండి. ఏదైనా చేసి అది యూఎస్లో జరిగింది. యూకేలో అయితే ఇంకాస్త ముందడుగు వేసి మీరు ఇచ్చినటువంటి శాలరీస్లో 80% ప్రభుత్వం భరిస్తుంది, 20% ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మూలంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అటువంటి చర్యలు లేవు. తీసేస్తే మేము మీద చర్యలు తీసుకుంటాం, లేదు 3 నెలలు అయిపోయింది కాబట్టి మేము ఆ జీవోని వెనక్కి తీసుకుంటాం, అంతే తప్ప మనం ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేయాలి? ప్రజలకి చేయలేదు, ప్రజల చేతుల్లో డబ్బులను పెట్టలేదు. అలాగని చెప్పేసి ఉద్యోగస్తుల వ్యవహారంలో యజమానులకు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఇది ఎంతకీ కూడా బడా కార్పొరేట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంగానే కనపడుతుంది తప్ప ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ ప్రతిపాదన ఎలా చూస్తారు? సార్ మీరు చక్కగా అనలైజ్ చేశారు ఈ విషయాన్ని. ఇక్కడ ప్రైవేటు సంస్థలు, కంపెనీల జీతాలు బత్యాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందా అనేది ఒక మౌలికమైన ప్రశ్న. ఎందుకన్నానంటే ఈ మాట, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన ఐఆర్ని మొత్తం పూర్తిగా హోల్డ్ చేశారండి. హోల్డ్ చేయడం కింద ఒక రకంగా చెప్పండి, ఇవ్వమని చెప్తున్నారు వీళ్ళు. అది మీకు లక్షల కోట్లలో ఉంది మీకు మొత్తం అమౌంట్ చూస్తే. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తను పక్కకు తప్పుకుంటూ, ప్రైవేట్ కంపెనీలు మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మీరు సంస్థ నడపకపోయినా మీరు జీతాలు ఇవ్వాలని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించుకోవాలండి. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా అర్థం కాదు, చాలామంది ఆర్థికవేత్తలకు అర్థం కానిది ఏంటంటే, మన ఉద్దీపన పథకాలు అనేవి ఒక పెద్ద లోన్ మేళగా మాత్రమే ఉన్నాయి తప్ప ఆర్థిక వ్యవస్థను తిరిగి రివైవ్ చేసే విధంగా ఎందుకు లేవు అని చెప్పి అనేది ఈ కరెక్ట్గా చెప్పారు. లోన్ మేళ అనేది అనే అనుమానాలని మనలాంటి వాళ్ళే కాదండి, ఆఖరికి ప్రధానంగా మనం భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు పదే చెప్తున్నారు. ఆయన చెప్తున్నారంటే, బాబు మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు జపాన్ని, ఇంగ్లాండ్ని, అమెరికాని చూసి నేర్చుకోమని చెప్పి అన్నారండి ఆయన. వాళ్ళు ఏం చేస్తారు, ఉద్దీపన పథకాల పేరుతో వాళ్ళు పెద్ద మొత్తంలో లక్షలాది కోట్ల రూపాయలని నేరుగా తమ ప్రజలకు అందజేస్తున్నారండి, బయట వాళ్ళకి కాదు. దానివల్ల ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది ప్రజల్లో. పర్చేసింగ్ పవర్ పెరగడం వలన మీకు ఉత్పత్తి రంగానికి మీకు ఒక ఊతం లభిస్తుంది. మనం ఏం చేస్తున్నామండి, దానికి భిన్నమైన సిచ్యువేషన్ కల్పిస్తున్నాము. మీకు ఫ్రీగా మీకు ఏది ఇవ్వము మీకు అని చెప్తున్నారండి. అక్కడ అన్ని లోన్లు ఇస్తామని చెప్పి అంటారు. లోన్లు ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? బ్యాంకులు రీపేయింగ్ కెపాసిటీ ఉండాలి. అసలు బ్యాంకులు ఎంతవరకు సహకరిస్తాయి అది కూడా చూసుకోవాలండి. ఇప్పుడు జస్టిషన్ పీరియడ్ మీకు ఆర్బీఐ నిధులు ఇచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం చెప్తే నిధులు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఏం చేస్తారంటే బ్యాంకులు సాధారణంగా చేసే పని ఏంటంటే, ఇట్లా ఆర్బీఐ నుంచి నిధులు వచ్చిన తర్వాత లోన్లు ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఆర్బీఐ కాబట్టి చెప్తారండి, రివర్స్ రెపో రేట్ కింద. దాని మీద అంటే వాళ్ళు 3.5% ఎంతో వడ్డీ అనేది ఎంజాయ్ చేస్తారు బ్యాంకులు. అంటే ఇన్ని లక్షలాది కోట్ల రూపాయల మీద మొదట బెనిఫిట్ పొందుతుంది ఎవరంటే బ్యాంకర్లే.
తర్వాత ఈ బ్యాంకుల పని మీరు బెనిఫిట్ పొందారు బాగా మీరు తిరిగి ఇస్తున్నారా అంటే లోన్లు అనేది కూడా చెప్పలేము మనం అక్కడ ఎంతవరకు. ఇక్కడ ఇంకొక విషయం యాడ్ చేయాలి. ఇదే క్రమంలో ఏదైతే యాజమాన్యాల మీద చర్యలు ఉండబోవు అని మళ్ళీ రివైజ్ చేసుకున్న క్రమంలోనే ఈ కంపెనీ యాజమాన్యాలు కార్మికులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్ళాలంటున్నారు. అసలు ఒక పక్కన కార్మిక చట్టాలలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ తీసుకురాబోయే కార్మిక చట్టాలని భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘం వ్యతిరేకించిందండి, చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. మంచి వెంకట్రావు గారు, కృష్ణరాజు గారు అన్నట్లు అలాగే 2 రోజుల్లో కార్మిక వ్యతిరేక విధానాలపై లేకపోతే చట్టాల మార్పు విషయమే అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకమయ్యి ఈ సడలింపుల నేపథ్యంలో వాళ్ళు అంతా కూడా సమ్మెకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నటువంటి ఒక పక్కనేమో కార్మిక చట్టాలని ప్రక్షాళన చేసే కార్యక్రమం, రెండవ పక్కనేమో మీరు కార్మికులు కలిసి యాజమాన్యాలు కలిసి మాట్లాడుకో. అసలు ఎప్పుడు లెవరేజ్ ఎప్పుడు ఉంటుంది కార్మికులకి, కార్మిక సంఘాలకి అంత ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ హక్కులకి సంబంధించి ఆ చట్టాలు బలంగా ఉన్నప్పుడు, ఆ చట్టాలనే ప్రక్షాళన చేసే కార్యక్రమం, వాటిని వీకెండ్ చేసే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా సాధ్యపడతాయి? పర్టికులర్గా ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న క్రమంలో వెంకటరావు గారు, ఇప్పుడు యాజమాన్యాలు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికులకు 75% రిజర్వేషన్ చేయాలనే ఒక చట్టం తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేదు. కొన్ని కంపెనీలు ఆ చట్టం అమల్లో ఉంటే మేము రామండి అంటున్నారు. అప్పుడు మేము రాష్ట్రాన్ని అడుగుతాం. ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రం అడగకుండానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 150,000 కోట్లు ఉంది. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మేము 44,000 ఎకరాలు రెడీగా పెట్టామన్నారు. 44,000 ఎకరాలు రెడీగా పెట్టినా ఆ 75% అనేది మీరు చట్టం ఉన్నా వాళ్ళ కంపెనీ వరకు మీరు మినహాయింపు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వనంటే మనం ఏం చేయలేం. పెట్టుబడి ఇక్కడ కాకపోతే ఉత్తరప్రదేశ్ లేదా తెలంగాణలో పెట్టుకుంటానంటాడు, కానీ మనం 75% అని కాదు. అలాగే ఉత్తరప్రదేశ్లో అక్కడున్న ముఖ్యమంత్రి యోగి గారు ఇప్పటికే అనేకమైన సంస్కరణలకు నాంది పలికారు. రాబోయే కాలంలో ముందుగానే ఊహించి మన దేశంలో మొట్టమొదటి కంపెనీ జర్మనీ కంపెనీలు అక్కడ షూ తయారు చేసే కంపెనీ అడుగుపెట్టింది. అలా 10 కంపెనీలు లైన్ కట్టి వాళ్ళ భారతదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ బడా కంపెనీలు అడుగు పెట్టాలని కోరుకుంటాం. మా సంఘం అన్నారు, భారతీయ మజ్దూర్ సంఘం, మేము మాట్లాడతాం. ఎప్పుడూ కూడా శ్రామకి శక్తికి వ్యతిరేకం కాదు. దేశంలో ఎప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటాం. మేము ఎవరి కోసం కష్టపడేది? మీకోసం. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. ఆర్థిక అసమానతలు తొలగించడం, పేదరిక నిర్మూలన. ఈ దేశంలో ఎవరైతే 30 కోట్ల మంది శ్రామిక శక్తి ఉన్నారో పేదరిక నిర్మాణమే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 70 సంవత్సరాలు గరీబీ హటావో అని చెప్పి నినాదాలు ఇచ్చారు. మేము వాస్తవం చేస్తాం. మీరు కన్విన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? మిగిలిన కార్మిక సంఘాలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? క్విక్లీ చెప్తాను. ఇప్పుడు ఒకవైపు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక వ్యవస్థ చాలా గడ్డుపరుస్తుందని చెప్పి అంటున్నారండి. మనం అన్నీ కూడా పొదుపుగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఒకవైపు. ఇదే సమయంలో వీళ్ళ విధానం ఎట్లా చెప్తాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు, సరిగ్గా 1 వీక్ క్రితం అండి రియల్మీ అనే ఒక చైనా సంస్థ ఆన్లైన్లో తన కొత్తగా తయారు చేసిన 53 అంగుళాల టీవీలని విక్రయించడానికి వాళ్ళు ట్రేడింగ్కి వస్తే ఫ్లిప్కార్ట్ ద్వారా మన భారతీయులు కేవలం 10 నిమిషాల్లో 15,000 టీవీ సెట్లు కొన్నారండి. అంటే ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? అది చైనా కంపెనీకి పోతుంది. ఇటువంటి సమయంలో కూడా మనం అటువంటి విక్రయాలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందా? సో అంటే చెప్పేది ఒకటి అక్కడ అది 10 నిమిషాల్లో 15,000 సెట్లు అమ్ముడిపోయినాయండి రియల్మీ సంస్థ. విద్యాసాగర్ గారు చూశారు కదా, కార్మిక చట్టాల యొక్క ప్రక్షాళన ప్రతిపాదనలు ఒకవైపు, ఎట్ ది సేమ్ టైం కోవిడ్ నేపథ్యంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవటం. ఎటువంటి ఉత్తర్వులు అవి? ఈ దేశంలో కోవిడ్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగస్తుల్ని తొలగించడం కానీ, వారికి జీతభత్యాలలో కోతలు కానీ, లేదంటే కనుక అసలు ఇవ్వకపోవడం కానీ, ఏది జరిగినా అది క్రిమినల్ చర్యలు తీసుకుంటాము, అది క్రిమినాలిటీ కింద వస్తుంది, ఇన్హ్యూమన్ అని చెప్పేసి మార్చి చివరిలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల నుంచి ఇప్పుడు వెనక్కి తగ్గటం ఎలా చూడాలి? అది ఎంతవరకు సమంజసం? దీనికి బదులుగా
ఒక ప్రత్యామ్నాయ ఆర్థికపరమైనటువంటి ప్యాకేజీతో ముందుకు రావాల్సింది పోయి, అంటే ఈ పరిశ్రమల యొక్క యాజమాన్యాలకు భరోసా కల్పిస్తూ అటు ఉద్యోగుల్లోనూ యాజమాన్యాల్లోనూ భరోసా కల్పించాల్సింది పోయి దీన్ని ఇలా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ వ్యూ పాయింట్. ముందుగా కృష్ణరాజు గారు చెప్పిన దానికి అడిషన్గా ఇంకో మాట చెప్తాను. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒకరే కాదు చెప్పింది, నితిన్ గడ్కరీ గారు స్టేట్మెంట్ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు 50 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే తప్ప 20 లక్షల కోట్ల కాదు, ఇది 50 లక్షల కోట్లు వస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ స్టెబిలైజ్డ్ కాదని 1కి 2 సార్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇచ్చినటువంటి మాట, ఆయనే పెదవి విరిచారు. నెంబర్ 1. నెంబర్ 2, నిర్మలా సీతారామన్ గారు ఏదే 4 రోజులు 5 రోజులు వరుసగా ప్రకటించుకుంటూ వస్తే ఆవిడ 5 రోజులు ప్రకటిస్తే 5 రోజులు కూడా ఫాల్ డౌన్, ఏది మన స్టాక్ ఎక్స్చేంజ్ ఏ రోజు కూడా లాభాల్లో ముగిసిన సందర్భమే లేదు. అంటే ఇక్కడ ఏ సెక్టార్ కూడా హ్యాపీగా లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ మనకి. మూడవది, లోన్లు ఇచ్చారు అవి మాట్లాడుతున్నారు. ఎంఎస్ఎంఈ నేను పదే ప్రతి డిబేట్ అడుగుతూ వస్తున్నా, ఎంఎస్ఎంఈ లోన్లు ఎవరికి ఇస్తున్నారు? మీరు పాత ఎంఎస్ఎంఈలకి మీరు లోన్లను అంటే వాళ్ళకే మీరు ఇస్తున్నారు తప్ప కొత్త ఎంఎస్ఎంఈ లోన్లు ఒక్క లోన్ అయినా ఈ దేశంలో ఇవ్వడానికి మీరు ప్రకటించిన దాంట్లో ఉందా? ఒక్క లోన్ చెప్పండి, ఒక్క 5 లక్షల రూపాయలు. ఏ బ్యాంక్ దగ్గరకన్నా మీరు వెళ్ళండి, యూ గో అండ్ ఆస్క్ ఎనీ బ్యాంక్ మేనేజర్ ఎంటైర్ ద స్టేట్ ఆర్ కంట్రీ, ఎవరైనా సరే ఒక్క కొత్త ఎంఎస్ఎంఈ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? కొత్త ఎంఎస్ఎంఈ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? లేకపోతే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లో ఒక్క అవకాశమైనా ఈ బడ్జెట్ ఏదైతే రిలీఫ్ ఇచ్చారో 20 లక్షల కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ రిలీఫ్ ప్రకారం ఏదైనా అవకాశం ఉందా? అట్లాగే నిర్మలా సీతారామన్ గారు పెద్ద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా. మొదటగా మేము ఇచ్చినటువంటి 1,97,000 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్ మేమైతే ఉద్దీపన ఏదైతే ఇచ్చామే ఆ డబ్బులు బ్యాంకులకు మేము లోన్లు ఇస్తాయనుకున్నాము. ఆ డబ్బును కాస్త వీళ్ళు తిరిగి ఆర్బీఐలో పెట్టారు, రివర్స్ రెపో రేటు మీద పెరగాలని చెప్పి వడ్డీ కోసం అని చెప్పి తిరిగి పెట్టారు. అక్కడ మేము ఇది ఊహించలేదు అన్నది. అంటే ఎంత బ్లైండ్ స్టేట్మెంట్ అంటే అది. అంటే ఇమ్మని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దీపన ప్యాకేజ్ ఇస్తే బ్యాంకర్ ఇవ్వకుండా తిరిగి రివర్స్ రెపో రేటు పెంచుకోవడానికి బ్యాంక్ ఆర్బీఐలో ఇన్వెస్ట్ చేసుకున్నది. ఇది ఎవరు ఇచ్చిన స్టేట్మెంట్? స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీరు అన్నారు ఏమని, యూకేలో జీతాలు ఇస్తారు, మేము కొన్ని నెలల పాటు జీతాలు మేము ఇస్తాము ప్రైవేట్ సెక్టార్ లో అన్నారు. అంతేకాదండి, యూకేలో 65,000 యూరోలు ప్రతి వ్యక్తికి ఇచ్చారు. 65,000 యూరోలు. ఏది ఈ కాంపోనెంట్ గా COVID-19 కి సంబంధించి. ఇటువంటిది ఎంఎస్ఎంఈ లోన్లో మీరు ఏదైతే నిరుద్యోగత తగ్గాలి అంటే కొత్త ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇవ్వాలా? పాత ఎంఎస్ఏలకు మూతపడిపోయినటివి, రన్నింగ్ లో లేనివి, లేకపోతే ఈ COVID-19 వల్ల ఇబ్బంది పడినటివి వాళ్ళను ఉద్యోగాలను కొంతమందిని తీసేస్తే మీరు తిరిగి లోన్ ఇస్తే ఉన్నటువంటి ప్రొడక్షన్ అక్కడ పెరగడితే ఉన్నటువంటి మళ్ళీ తీసేసిన ఉద్యోగాలు మళ్ళీ అతను తీసుకుంటాడా? ఆ కాంపన్సేషన్ గా ఉండాలి అనుకుంటే మీరు కొత్త ఎంఎస్సీ లోన్లకు ఇవ్వాలి తప్ప పాత ఎంఎస్సీ లోన్లకు వాళ్ళకి ఇచ్చేసి ఒక్కటి యూ గో అండ్ ఆస్క్ పర్సనలీ సురేష్, యూ గో అండ్ ఆస్క్ ఎనీ బ్యాంక్ మేనేజర్ ఇన్ ద స్టేట్, ఒక్క ఎంఎస్ఎంఈ లోన్ కొత్త వాళ్ళకి ఇచ్చారనుకునే అప్పుడు మాట్లాడదాం. ఇదంతా కూడా ఉద్దీపన ప్యాకేజ్. మొట్టమొదటి ఇందులో మనం అన్ని పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ బడ్జెట్ ఏ మంత్ లో ఇస్తారు, నెక్స్ట్ బడ్జెట్ లో ఇచ్చినప్పుడు ఉద్దీపన ప్యాకేజీని కలుపుతారా లేదా, కలిపినప్పుడు ఏ రకంగా కలుపుతారు, ఇప్పుడు కొన్ని కొత్త ప్రపోజల్స్ లేదంటున్నారు, మరి రాష్ట్రాలకు కూడా ఇదే మెసేజ్ మీరు ఇస్తారా, మీరు పంపిద్దంటే మీరు కూడా ప్రకటించద్దని ఇండైరెక్ట్ గా చెప్పినట్ట. ఇదంతా కూడా క్లారిటీ రావాలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. గోవింద్ రెడ్డి గారు ఒకటి ఇప్పుడు విద్యాసాగర్ గారు రేజ్ చేసినటువంటి చివరి పాయింట్, దానికి తోడుగా ఏవైతే కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, చిన్న తరహా పరిశ్రమలు అవ్వచ్చు, లేదంటే కానీ కుటీర పరిశ్రమలు అవ్వచ్చు, చిన్న వెండర్స్ అవ్వచ్చు, అలాగే తనే ఎంప్లాయీగా ఉండి ఒకళ్ళిద్దరిని పెట్టుకొని నడిపేటటువంటి బిజినెస్లు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ గత 2-3 నెలల లాక్డౌన్ మూలంగా జీతాలే ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనికి అడ్డుకట్ట వేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక వార్నింగ్ ఇచ్చింది, ఆ ఉత్తర్వులు ఇచ్చింది, శాక్ చేయొద్దు, లే ఆఫ్ జరగొద్దు, అట్ ది సేమ్ టైం కోతలు విధించొద్దు జీతభత్యాలు అని. ఇప్పుడు మళ్ళీ దాని మీద వెనక్కి తగ్గటం ఎలా చూస్తారు? అలాగే
రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడా కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆర్థికపరమైన వెసులుబాటు ఇక్కడ పరిశ్రమలకు కల్పించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా. సురేష్ గారు చెప్పండి సార్. అదే అంటే ఇచ్చినటువంటి ఈ ప్యాకేజీ మీద భారతదేశంలో ఎక్కడ కూడా సంతృప్తికరంగా లేదు. వాళ్ళు ఏంటంటే ఇచ్చేటువంటి బెనిఫిట్ డైరెక్ట్గా డిస్ట్రెస్లో ఉన్నటువంటి పరిశ్రమలకు కానీ లేకంటే వ్యక్తులకు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ లేకంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి కానీ డైరెక్ట్గా సహాయం చేసేటట్టుగా వారు అన్నట్టుగా అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ మిగతా దేశాలు చేస్తున్నటువంటి సాయం కేంద్రం ఏ విధంగా కూడా చేయడం లేదు. వారు ఇచ్చినటువంటిది ఏంది, సెంట్రల్ గవర్నమెంటే 50,000 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద పెడుతుంది అనేది ఒకటి, 3 లక్షల కోట్లు లోన్ రూపంలో ఇస్తున్నటువంటిది. అది ఏ విధంగా కూడా ముందుకు పోతారనేటువంటి నమ్మకము ఎవరికి కూడా ఇక్కడ ఉండేటువంటి ఎకనామిస్టులకు ఎవరికి లేదు. ఎందుకంటే ఈ బ్యాంకులు ఈ డిస్ట్రెస్ లో ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పరిశ్రమల్లో ఆదుకుంటాయనేటువంటి నమ్మకం నిజానికి ఎవరికి లేదు. మరి బ్యాంకులు వాళ్లకు బాగా నమ్మకం ఉండగలిగే వాళ్ళకి ఏమన్నా కొంతమందికి ఏమన్నా పేమెంట్ వాళ్ళకి ఏమన్నా లోన్లు ఇస్తాయేమో తప్ప మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళందరికీ మేలు చేయగలదు అనే దాంట్లో చాలా మైన్యూట్ గా పరిశీలిస్తే ఏమన్నా మేలు జరుగుద్దేమో. కానీ ఏదో ఒక విధానమైనటువంటి ప్రకటన ఆర్థిక మంత్రి గారు చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ బాధల్లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ సెక్టర్ కు మేలు జరుగుతుందని ఎవరు కూడా భావించడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదో మేము ఇచ్చినాం 20 లక్షల కోట్లకు ఏదో చేస్తున్నాం అనేటువంటిది ఆ ఫిగర్ బాగుంది, కానీ అది ఎంతవరకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఈ విషయంలో లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు సురేష్ గారు నేను ఒక మాట చెప్పి గోవిందరెడ్డి గారు మళ్ళా వస్తాను. మనకి తులసిరెడ్డి గారు ఓకే కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి ప్రకటన, కొత్త పథకాలు ఏమి ఉండబోవు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అలాగే పరిమితమైనటువంటి నిధులని స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఒకటైతే, రెండోది ఏదైతే మార్చి చివరిలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవటం, ఈ కంపెనీస్ మేనేజ్మెంట్లు గనక ఈ కోవిడ్ని అడ్డం పెట్టుకొని జీతభత్యాల కోత కానీ లేకపోతే తీసివేయటాలు కానీ ఉద్యోగాలను తీసేయటం కానీ చేస్తే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవటం, ఈ రెండింటి మీద మీ విశ్లేషణ సార్. ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే నేపథ్యంలో ఆలోచించినట్టుంది ఇది గవర్నమెంట్ వరకు. కానీ నా అభిప్రాయం ప్రకారంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఆ నేపథ్యం వచ్చేసి రెండవది వచ్చేసి మార్చిలో ఒకసారి మొన్న మే 5వ తారీఖున పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ద్వారాను అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గడం ద్వారాను ప్రభుత్వానికి సేవ్ అయింది 13 లక్షల కోట్ల రూపాయలు. తులసిరెడ్డి గారు, మీకు నేను అడ్డు రావట్లేదు కానీ ఒక మంచి పాయింట్ లేవదీశారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పుడు నిన్న ఆర్థిక మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రకటనలో భాగంగా 10 లక్షల కోట్ల రూపాయల నష్టం ఆల్రెడీ కోవిడ్ వలన మనకి ఏర్పడబోతోంది అనేది. మరి ఇంకా మీరు చెప్పిన ఫిగర్ ప్రకారం ఒక +3 lakh crore ప్లస్ లోనే ఉన్నారు. ఎందుకని మరి? అదే నేను చెప్పేది, దాని మీదనే 13 లక్షల కోట్లు వచ్చింది. దాని తర్వాత మార్కెట్ రుణాలు వచ్చేసి 4.5 లక్షల కోట్లు అడిషనల్ గా తీసుకునే దానికి నిర్ణయించారు. అంటే ఆ 13 + 4.5 17.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఇప్పుడు అంత ఆర్థిక ఇబ్బంది తర్వాత డైరెక్ట్ గా ఎవరికి ఇచ్చింది ఏం లేదు అన్నారు. మన ఆర్థిక ప్యాకేజీలో కూడా ఓవరాల్ గా డైరెక్ట్ గా ఆర్థిక సహాయం వచ్చేసి 2 లక్షల కోట్ల రూపాయలే.
మిగతా అంతా 21 లక్షల్లో 19 లక్షలు బ్యాంకు ద్వారా రుణాలు ఇవే ఉండేది. కాబట్టి ఒకవైపు రూపాయి రాకనేమో ఈ ఒక దాదాపు రుణాలు ప్లస్ పెట్రోల్ ద్వారా 15 లక్షల కోట్ల రూపాయలు ఈ పక్క కనపడుతుంది రూపాయి రాక. రూపాయి పోకేమో 2 లక్షల రూపాయలే, 2 లక్షల కోట్ల రూపాయల వరకు మిగతా తప్పులు. కాబట్టి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయనేది దాని తర్వాత మనమే ఇటీవలనే రిజర్వ్ బ్యాంక్ నుండి 1,76,000 కోట్ల రూపాయల మిగులు ఉన్నాయని అది తీసుకోవడం జరిగింది. మోదీకి వచ్చేసి రైట్ ఆఫ్ వచ్చేసి 50 మందికి పారిశ్రామిక ఎగుమతిదారులకు వచ్చేసి వాళ్ళకు 67 లక్షల కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు వాళ్ళకేమో రైట్ ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి అటు రైట్ ఆఫ్ డబ్బులు ఉంటాయి, ఇట్లా రిజర్వ్ బ్యాంక్ నుండి నిధులు తీసుకుంది, ఈ విధంగా తీసుకుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇంత బేలగా ఎందుకు మాట్లాడుతుందో మరి కేంద్ర ప్రభుత్వము అది ఆలోచించాల్సిన అవసరం. సెకండ్ పాయింట్, అది కార్మిక చట్టాలు, ఒక పక్కన కార్మిక చట్టాల యొక్క మార్పు ప్రక్షాళన, ఎట్ ది సేమ్ టైం ఈ విషయంలో మేము జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నాము, ఇన్ని రోజుల పాటు 2-3 నెలల పాటు లాక్డౌన్ అంటే యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి అని అంటూ ఎవరైతే ఉద్యోగుల పక్షపాతిగా ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నామని అంటాం. ఎట్ ది సేమ్ టైం మీరు మేనేజ్మెంట్ను కార్మిక సంఘాలు అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ యూనియన్స్ కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని మీకే వదిలేస్తున్నామని అంటాం. ఎట్ ది సేమ్ టైం కార్మిక చట్టాలని వీకెండ్ చేసే కార్యక్రమంలో భాగంగా కార్మిక సంఘాలన్నీ ఇప్పుడు ముక్త కంఠంతో నినదించడం, జూలై 3వ తారీఖున స్ట్రైక్కి పిలుపు ఇవ్వడం ఎలా చూస్తారు? ఇప్పుడు ఫండమెంటల్ గా గవర్నమెంటే జస్ట్ మేమే జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాల్లో 50% ఇట్లా 60% ఇట్లా కోత పోసినందువలన వాళ్ళకు వచ్చేసి ప్రైవేట్ యాజమాన్యాలను ప్రశ్నించే నైతిక అర్హత పోయింది గవర్నమెంట్. ఓకే, రైట్. జనరల్ గా మీరు ఇవ్వలేనప్పుడు మేము ఎట్లా ఇస్తాము అంటే దానికి ఆన్సర్ లేకుండా పోతుంది. కాబట్టి ముందు ఈ పక్కనే ఒక తప్పు అనేది గవర్నమెంట్ కే అడిగే నైతిక హక్కు కోల్పోవడం అనేది ఫండమెంటల్ ఫస్ట్ పాయింట్. అందుగురించే విత్డ్రా అయిందని అనుకోవాలా సార్? డెఫినెట్ గా కారణం వచ్చేసి ఆ పక్క ఆన్సర్ క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ లేదు కదా ఈ పక్క. ఏమో వచ్చేసి ఇంత పెద్ద ప్రభుత్వానికే మీరు జస్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి మీద ఉంది, మరి మీరే ఇవ్వలేకుంటే మేమెట్లా ఇవ్వగలము అనే ఒక మాట అంటే కదా దానికి ఆన్సర్ లేదు దగ్గర. రైట్, ఓకే. కాబట్టి మెయిన్ కారణం అది అనిపిస్తుంది. రైట్. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషాలే, వెంకటరావు గారు క్విక్గా దీన్ని మీద స్పందించాలి మీరు. తులసిరెడ్డి గారు స్ట్రైట్గా కొన్ని. ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ₹1 ఆదాయం కేంద్రానికి లేకపోయినా ఏదైతే రాష్ట్రాలకు ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి అన్ని జిఎస్టీ లేదా వాళ్ళకి డివల్యూషన్ ఫండ్స్ అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఇక్కడ 12,000 కోట్లు ఇచ్చాం, అలాగే తెలంగాణకు మరో 12,000 కోట్లు ఇచ్చాం. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఏదో ఒక రూపంలో ఆయనేమో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నోట్ల ముద్ర ఇచ్చేయండి, అది పద్ధతి కాదు. అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ పడిపోతుంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 59 పైసలు రూపాయి విలువ పెరిగింది. ఆయనకి ఏదో కోపం వచ్చింది. నేను చెప్పాను నోట్లు ముద్రించి కాగితాల మీద ముద్రించి ఇచ్చేసేయండి, మాకు ఇచ్చేసేయండి, కండిషన్లు పెట్టద్దు. అది తప్పు. మేము ఎక్కడి నుంచి ఇచ్చాం? ఆదాయ వనరులు ఉన్నాయా? రాష్ట్రాల ఆదాయ వనరులు లేకపోతే ప్రజలకి డైరెక్ట్ గా ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించండి, డైరెక్ట్ గా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టండి అనేది ఒకటేనండి మన మోడీ గారి నినాదం. మేము ఒక అందరికీ కూడా కాదండి, ఎవరైతే ట్యాక్స్ జోన్ లోకి రావట్లేదు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ లోకి రావట్లేదు వాళ్ళ వరకు ఇవ్వండి అని చెప్పేసి దాదాపు 60% పీపుల్ ఉన్నారు. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక వల కొనివ్వండి, వల కొని వాడికి ఎలా చేపలు పట్టుకోవాలో నేర్పించండి, అంతేగాని చేపలు ఇవ్వడం అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. తులసిరెడ్డి గారు వల కొని ఇస్తాం, తక్షణ సహాయం మేము చేశాం, దాదాపు తక్షణ సహాయం కింద 2 లక్షల కోట్లు వెళ్ళింది, ఇవాళ 9 లక్షల కోట్ల ద్రవ్య వినియోగం. పాయింట్ అర్థమైంది, మీరు వలలో అన్నప్పుడే అర్థమైపోయింది, ఇక్కడ వలలో చేపలు అన్నప్పుడే పాయింట్ అర్థం. ఇక్కడ 2 యాంగిల్స్ లో ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి వచ్చేసి మంచి ఎండాకాలం ఇంకా నీళ్లు లేకుండా చనిపోయే పరిస్థితి ఉన్నాడు. కాబట్టి అప్పుడు నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అంటే ఆ మంచినీళ్ళ ముందు గ్లాస్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ వేరే విధంగా ఆలోచించాలా. అలా కాకుండా నీకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వను, నీకు బ్యాంకులో అప్పిస్తా పోయి ఒక బాయ్ దూకో, గిలక పెట్టుకో, చేదుకో, అప్పుడు బకెట్ నీళ్ళు తాగు అంటే వాడు అంతవరకు ఉంటే కదా వాడు
కాబట్టి ఇమీడియట్ గా తక్షణ సహాయం చేసేది అది చేయాలా. మీరు వాళ్ళు చెప్పినట్టు దీర్ఘకాలికంగా తర్వాత చేసేది అది చేయాలి. ముందు వాడు వల విసిరేదానికైనా చేతి కావాలి కదా. వల అవసరమే, చేపలు పట్టేది మంచిదే, కానీ వాడు వల వేసేదానికైనా శక్తి ఉండాలి కదా. వాడికి సముద్రం ఒడ్డుకు పోయేదానికైనా మనకి ఓపిక ఉండాలి కదా. కాబట్టి ముందు అది కూడా చూడాలి కదా. ఇది చూడాలా, అది చూడాలా. ఇది మా ఇప్పుడు కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు అడిగేది వచ్చేసి ముందు ఇమ్మీడియట్ గా కొంత తక్షణ ఆర్థిక సహాయం వలస కార్మికులకు కానీ, పేదలకు కానీ, రైతులకు కానీ వాళ్ళకు కొంత ఇమ్మీడియట్ గా ముందు చేయండి. తర్వాత మనం దీర్ఘకాలికంగా చేసేది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా. అర్జెంట్ 3 రకాలు ఉంటాయి: అర్జెంట్, స్వల్పకాలిక, దీర్ఘకాలిక. అర్జెంట్ చేయాల్సినది చేయకుండా పోతే తర్వాత స్వల్పకాలిక, దీర్ఘకాలికకు వీళ్ళు ఉంటాయి కదా. ఓకే, ఆ యాంగిల్ కూడా చూడమంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు. అది మొత్తానికి ఇది ఆర్థిక